అందరికీ నమస్కారం. మన పిల్లల చదువు ప్రయాణంలో ఆ మొదటి అడుగులు ఎంత కీలకమో మనందరికీ తెలుసు కదా. కానీ ఆ పునాది సరిగ్గా పడకపోతే పరిస్థితేంటి? ఈరోజు మనం ప్రతి తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని ఆలోచింపజేసే ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న కదండి ఇది. అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో చెప్పడానికే ఈ ప్రశ్నతో మనం మొదలు పెడుతున్నాం. మరి ఈ సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వచ్చేద్దాం. ఈ ఫౌండేషన్, ఈ పునాదిని బలంగా వెయ్యడానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. అదేంటో దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ముందుగా అసలు ఈ ఎఫ్ఎల్ఎస్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. దీని పూర్తి పేరు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్టడీ. చూడండి, ఇది మనం అనుకునేలాంటి మామూలు పరీక్ష అస్సలు కాదు. ఇది ఏకంగా నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఒక పెద్ద స్టడీ అన్నమాట. 3వ తరగతి పిల్లలకి చదవటం, రాయటం, ఇంకా బేసిక్ లెక్కలు ఇవి ఎంతవరకు వచ్చాయో అంచనా వేయడమే ఈ కార్యక్రమం. అసలు దీని వెనక ఉన్న అసలైన లక్ష్యం ఏంటంటే, పిల్లలు చిన్నప్పుడే ప్రాథమిక దశలోనే వెనకబడిపోకూడదు. వాళ్ల స్కిల్స్ని బలంగా చేసి, వాళ్లలో ఎలాంటి లెర్నింగ్ యాప్స్ లేకుండా పై తరగతులకు ఎంతో కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. అది పాయింట్. సరే, బావుంది. మరి ఈ స్టడీలో అసలు ఏం చేస్తారు? అసలు ఈ స్టడీని ఎలా కండక్ట్ చేస్తారు? పిల్లల దగ్గరికి ఎలా వెళ్తారు? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూసేద్దాం. ఈ స్టడీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో చూస్తే మనకు అర్థమవుతుంది. గవర్నమెంటు, ప్రైవేటు, ఎయిడెడ్ అనే తేడా లేకుండా అన్ని రకాల స్కూల్స్లోని 3వ తరగతి పిల్లల్ని ఇందులో భాగం చేస్తారు. ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే, పిల్లల్ని వాళ్ల సొంత మీడియంలోనే పరీక్షిస్తారు. అంటే తెలుగు, ఇంగ్లీష్ లేదా ఉర్దూ. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇక్కడ అసెస్మెంట్ చేసే పద్ధతి కూడా చాలా మోడర్న్గా, పర్సనల్గా ఉంటుంది. అంటే ట్రైనింగ్ తీసుకున్న ఒక ఇన్వెస్టిగేటర్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతి స్టూడెంట్తోనూ 1-on-1 కూర్చుని మాట్లాడతారు. వాళ్ళు ఒక టాబ్లెట్ యూజ్ చేసి పిల్లల స్కిల్స్ని అంచనా వేస్తారన్నమాట. ఇదేదో వ్రాత పరీక్షలా కాకుండా ఒక ఫ్రెండ్లీ సంభాషణలాగా సరదాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేటర్ ఒక పక్షి కొమ్మ మీద కూర్చుంది అని చదువుతారు. అప్పుడు స్టూడెంట్ సింపుల్గా ఆ టాబ్లెట్ స్క్రీన్ మీదున్న బొమ్మల్లో ఆ వాక్యానికి సరిపోయే బొమ్మ ఏదో వేలుతో చూపించాలి. అంతే. చూశారా? ప్రాసెస్ ఎంత సింపుల్గా, పిల్లలకి ఏమాత్రం టెన్షన్ లేకుండా ఎంత బాగా డిజైన్ చేశారో కదా. రైట్. మరి స్టడీలో అసలు ఏమేం స్కిల్స్ని టెస్ట్ చేస్తారు? ఒకసారి ఈ టేబుల్ చూడండి, మనకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవైపు భాషకు సంబంధించిన స్కిల్స్, మరోవైపు మ్యాథ్స్ స్కిల్స్. భాషలో విని అర్థం చేసుకోవడం, శబ్దాలను గుర్తించడం, చదవడం లాంటివి ఉన్నాయి. అలాగే మ్యాథ్స్లో నంబర్స్, కూడికలు, తీసివేతలు, గుణకారాలు లాంటి ఫండమెంటల్స్ అన్నిటినీ కవర్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం సమస్య ఏంటి, దాన్ని ఎలా అంచనా వేస్తున్నారో చూశాం. సరే, ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు. మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. పిల్లలకి, టీచర్లకి హెల్ప్ అయ్యే ఒక పవర్ఫుల్ టూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి, అసలు ఈ అసెస్మెంట్ ఎలా ఉంటుందో వాళ్లకొక ఐడియా ఇవ్వడానికే ఎస్సీఈఆర్టీ ఈ ఐటమ్ బ్యాంక్ను తయారు చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రాక్టీస్ కిట్ లాంటిదన్నమాట. దీనివల్ల ఉపయోగమేంటంటే, పిల్లలకి అసలు ఈ అసెస్మెంట్ ఎలా ఉండబోతోందో ముందుగానే ఒక ఐడియా వస్తుంది. సో వాళ్లలో ఆ అనవసరమైన భయం, టెన్షన్ తగ్గిపోయి కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇది ఫోనోలాజికల్ అవేర్నెస్కి సంబంధించింది. అంటే శబ్దాలను గుర్తించడం అన్నమాట. ఇప్పుడు బుక్ అనే పదంలో లాస్ట్ సౌండ్ ఏంటి, లేదా ట్రీలో లాస్ట్ సౌండ్ ఏంటి, ఇలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ పిల్లల లాంగ్వేజ్ స్కిల్స్ని మెరుగుపరచడానికి భలే హెల్ప్ చేస్తాయి. ఇది కేవలం పిల్లలకే కాదు, టీచర్లకు కూడా ఒక గైడ్ లాంటిది. ఈ ఐటమ్ బ్యాంక్ని క్లాస్లో ఎలా వాడాలి, మోడల్ లెసన్స్ ఎలా చెప్పాలి, డైలీ ప్రాక్టీస్కి టైం ఎలా కేటాయించాలి, పిల్లల ప్రోగ్రెస్ని ఎలా ట్రాక్ చేయాలి, ఇలా అన్నింటికీ క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారన్నమాట. ఓకే, మనం ప్రాసెస్ అంతా చూసాం, టూల్స్ గురించి తెలుసుకున్నాం. కానీ వీటన్నింటి వెనుక ఉన్న అసలైన ఆ పెద్ద లక్ష్యమేంటి? ఒక విషయం మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ ఎఫ్ఎల్ఎస్ ఉద్దేశ్యం పిల్లలకి మార్కులివ్వడమో, ర్యాంకులిచ్చి పోల్చడమో అస్సలు కాదు. అసలు పాయింట్ ఏంటంటే, ఎవరు కొంచెం వెనకబడి ఉన్నారో వాళ్లని గుర్తించడం,
వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం. అంతే. ఇదొక సపోర్టివ్ సిస్టమ్, జడ్జ్ చేసే సిస్టమ్ కాదు. చివరిగా ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం కార్యక్రమ సారాంశాన్ని చెబుతుంది. చదువులో కొంచెం వెనకబడిన పిల్లల మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం, వాళ్లకి అదలకు చేయూతనిచ్చి అందరితో పాటు ముందుకు నడిపించాలనేదే దీని అసలుద్దేశ్యం. ఏ ఒక్క చిన్నారి కూడా వెనకబడిపోకూడదు. అదే దీని అంతిమ లక్ష్యం.